రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. రివ్యూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. బట్ మీరు నచ్చితే లైక్ కానీ, నచ్చకపోతే డిస్లైక్ కానీ, లేదా ఒక కమెంట్, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. పాజిటివ్ అయితే మాలాంటి కొత్త వాళ్ళకి బూస్ట్ ఇస్తుంది, నెగిటివ్ అయితే ఆ తప్పుల్ని మార్చుకొని మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. భద్రకాళి మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అరుణ్ ప్రభు అండ్ ది కాస్టింగ్ ఆర్ విజయ్ యాంటోనీ, కన్నన్ అండ్ తృప్తి రవీంద్ర. ఈ మూవీ వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చి డైరెక్టర్. ఎందుకంటే ఆయన తీసిన మూవీస్ అరువి గాని, వాజిల్ గాని, ఈ మూవీస్ లో స్పెషాలిటీ ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అదే కాదు, సెలెక్ట్ చేసే క్యారెక్టర్స్ కూడా హీరోయిన్స్ లా ఉండరు, కానీ బాగుంటారు. అండ్ నార్మల్ గా అప్పుడప్పుడు మనకి మైండ్ లో డిఫరెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి, అలా జరిగితే ఏమయ్యిద్ది, సమ్ రేర్ డ్రీమ్స్ గాని ఈయన మూవీస్ లో అవి కనపడతాయి. ఇప్పుడు చెప్పిన 2 మూవీస్ చూడని వాళ్ళుంటే చూడండి, చెప్తున్నా కదా, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ మూవీకి కూడా ఆ ఎక్స్పీరియన్స్ కోసమే వెళ్ళాక మాత్రం సాటిస్ఫై చేశారు. మూవీ స్టోరీ చాలా సింపుల్ గా తీసుకొని దానికి సీన్స్ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. అండ్ స్క్రీన్ ప్లే పరంగా రోలర్ కోస్టర్ స్టార్ట్ అయ్యి ముందు స్లోగా పైకి వెళ్ళి అక్కడ నుండి హోల్డ్ చేసి వదిలేసినట్టు స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ చాలా క్లీన్ గా పీస్ఫుల్ గా రన్ చేస్తారు. ఆఫ్టర్ టైటిల్స్ నుండి రోలర్ కోస్టర్ మొదలయ్యిద్ది. ఫస్ట్ చూస్తున్న ఒక మూవీ చాలా లిమిటెడ్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వడం. ఇక్కడ ఉన్న సీన్స్ తక్కువైనా దానికి డీటెయిలింగ్ మాత్రం ఒక స్పీడ్ గా ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతుంది. ఏదో ఒక వర్క్ అయిపోయింది, ఆ నెక్స్ట్ ఈ వర్క్, మళ్ళీ ఈ వర్క్ అని చాలా స్పీడ్ గా ఉంటుంది. అండ్ హుక్ పాయింట్ కూడా ఏంటి అనేది మూవీ స్టార్టింగ్ లోనే తెలుస్తాయి, బట్ ఇక్కడ ఆఫ్టర్ ఇంటర్వెల్ కి తెలుస్తుంది. సో ఆడియన్స్ ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెంచుతారు, ఇప్పుడు ఏం చేస్తాడు హీరో అని. మూవీలో తీసుకున్న ప్రొఫెషన్స్ కూడా ఎప్పుడు న్యూస్ లో వినడం తప్ప బయట యూజ్ చేసింది తక్కువ. బట్ ఇక్కడ ఆ న్యూ ప్రొఫెషన్ ని ఏదో గొప్పగా చూపిద్దాం అన్నట్టు కాకుండా ఆ ప్రొఫెషన్ లో అసలు ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది, టెక్నిక్స్ గానీ అండ్ వాళ్ళు యూజ్ చేసే టాక్టిక్స్ ని బాగా డీటెయిల్డ్ గా క్రియేట్ చేశారు. అండ్ పెర్ఫార్మెన్సెస్ పరంగా ప్రతి ఒక్కరి రోల్ ఒక ఫ్లోలో ఉంటుంది. చాలా వరకు న్యూ ఫేసెస్ లా ఉన్న వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ మాత్రం అలా అనిపించదు. అండ్ హీరోయిన్ గురించి మాట్లాడాలి. ఈ డైరెక్టర్ మూవీస్ లో ఎందుకో వాళ్ళని చూస్తే హీరోయిన్ ఫీల్ రాదు, ఏదో హోమ్ మేడ్ మెటీరియల్ లా అనిపిస్తారు, చాలా ఆర్గానిక్ గా ఉంటారు. ఈ యాక్ట్రెస్ ని చూసినప్పుడు అలాగే అనిపించింది. ప్రతి మూవీలో చూస్తే మేజర్ అట్రాక్షన్ వచ్చి ఐస్, ఆ సెలక్షన్ బాగుంది. మూవీలో బ్యాక్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది మనం చాలాసార్లు చూసినప్పటికీ వీళ్ళు క్రియేట్ చేసిన టైం వల్ల లేదా యూజ్ చేసిన సినిమాటోగ్రఫీ వల్ల తెలియదు, కానీ ఆ కథ చూస్తున్నంతసేపు ఏదో పాత పుస్తకాల్లో కథలు చదువుతున్నట్టు అనిపిస్తుంది. మూవీలో సినిమాటోగ్రఫీ గురించి చూస్తే చాలా వరకు సీన్స్ అన్ని క్లౌడ్ ఎఫెక్ట్ లా అనిపించాయి. ఆ కలర్ ఎక్కువ యూజ్ చేయడం బాగుంది. పిక్చర్ క్వాలిటీ కూడా ఆ స్టోరీకి తగ్గట్టు ఎక్కడా తగ్గకుండా చూసుకున్నారు. ఓవరాల్ గా మూవీని ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేసి ఎండింగ్ కి డీప్ మెసేజ్ ఇచ్చారు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.